గురుకులాలు చూస్తుంటే మరణ శాసనంలా కనిపిస్తుంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 132 మంది విద్యార్థులు మృత్యువాతం గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న రచ్చర్ల కార్తిక్ 19 సంవత్సరాల విద్యార్థి. తన కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నాడు, కానీ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని తన తల్లి ఆందోళన వ్యక్తం చేస్తుంది. హాస్టల్స్లో సీసీటీవీ పనిచేయడం లేదని, తాను వచ్చేసరికి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారని, ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు? మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన. గురుకులాల్లో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదా? చిన్నతనం నుంచి చదువుల కోసం తన తల్లిదండ్రుల్ని, స్వగ్రామాలని విడిచిపెట్టి వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వారికి ఇదేనా మీరు చేసేది? ఎన్నో విద్యార్థి సంఘాలు ఎన్నో ఆందోళనలు చేసినా పట్టించుకోరా? చిన్న పిల్లల్ని చదువుకునేందుకు పంపించాలంటే తమ తల్లిదండ్రులకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? ఏం నమ్మకం ఇస్తున్నారు? ఇలా మరణాలు జరుగుతుంటే వాళ్ళు చూసి రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు చలించిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకొని ఆలోచించి గురుకులాల్లో జరుగుతున్న సమస్యలకి ప్రతీకగా మీరు నిలవాలని, వాటిని అరికట్టాలని, ఆ యొక్క గురుకులాల్లో జరుగుతున్న మరణాలని మీరు ఆపాలని